వెల్కమ్ టు సహస్ర న్యూస్. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మునుగోడు నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవ శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 1300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్నవారికి కళ్లజోడుని అందజేశారు. కంటి సమస్య తీవ్రంగా ఉన్నవారికి హైదరాబాద్ తీసుకెళ్లి ఆపరేషన్ నిర్వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామ్దాస్ శ్రీనివాస్ మరియు మర్రిగూడ మాజీ సర్పంచ్ మాస నీలిమా చంద్రశేఖర్, యాసిన్ అలీ, గ్రామశాఖ అధ్యక్షులు పొనుగోడి శేఖర్, పగడాల లింగయ్య, వెనవల్లి, రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. అన్ని ఊళ్ళలో కోర్టు పెట్టిస్తున్నాం. సీరియస్ అడిగిరు కదా, చెప్పారు కదా, చెప్పారు కదా. వాళ్ళ అమ్మగారు పాపనే లేవాలంట మా ఊరు. నీ కళ్ళు చూపించుకున్నావా? ఇప్పుడు ఏ ఊరి నుంచి వచ్చి వెంకలపల్లి మీ అమ్మగారు శంకర్ నగేష్ రవి వెంకన్న అమ్మ నువ్వు వెంకన్న బ్యాచా? భోజనం చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. వెళ్ళి భోజనం చేయాలనుకుంటా.